ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కురుక్షేత్రం అని మీరు అన్నదానికి ఇంకో ఎలాబరేట్ చెప్పాలంటే, అసలు మన భారతీయ మతాలు ఉంటాయా పోతాయా అనేటువంటిది బేసిక్ క్వశ్చన్. ఎందుకంటే అసలు భారతీయ మతాలను, అందులో ముఖ్యంగా హిందూయిజంను ఎరాడికేట్ చేయాలి అని చెప్పని మన దేశంలోనే మనకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారండి. Yes. బయట వాళ్ళకంటే శత్రువులు ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు. మనకు ఎవరో చెప్పారు, ఇజ్రాయెల్ చుట్టూ శత్రువు వాళ్ళు, ఇజ్రాయెల్ సరౌండెడ్ బై ఎనిమీస్ అని. అవును. ఇండియా ఈజ్ ఆక్యుపైడ్ బై ఎనిమీస్ అని. ఇది ఫుల్ ఆఫ్ ఎనిమీస్ ఇన్సైడ్. ఇండియా ఎనిమీస్ అందరూ ఇంట్లో ఇక్కడే ఉన్నారు. సో ఈ వీళ్ళందరికీ ఎలా అవేర్నెస్ కల్పించడము? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు భారతీయ మతాలు నేను ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం ఉన్నది. హిందూయిజం ఇదేదో ఏన్షియంట్ రిలీజను, సనాతన ధర్మ అని చెప్పని మనం ఏదో అనుకుని అందువల్ల రక్షించాలి అని అనుకోవాలనా? లేక దీనిలో నిజంగా ఏమన్నా గొప్పతనం ఉందా? నిజంగా ఏమన్నా గొప్పతనం ఉంటే నిజంగా రక్షించాలి. ఎస్. మిగతా మతాలు, మనకు మన మతం గురించి తెలియదు, వేరే వాళ్ళ మతాల గురించి తెలియదు, వాళ్ళ సిద్ధాంతాల గురించి తెలియదు, వాడి స్ట్రాటజీ గురించి తెలియదు. అది ఇలా ఉండి ఈ మెల్లిమెల్లిగా మనం ఏంటి, అందరూ ఒకటే అనే భావనతో మనం కంప్లీట్ గా మన డోర్లు తెరుచుకొని ఉంటే, వాడు మెల్లిమెల్లిగా ఆక్రమించుకునేస్తుంటే మిగతా వాళ్ళు మనం చూసుకుంటా ఉన్నాం.